అందుకే శివ సహస్రం చదివితే గ్రహ దోషాలు శమిస్తాయి. ఎందుకంటే సర్వగ్రహములు శివుడిగా చూడడం మొదలెట్టాక, కానీ గ్రహముల యందు ఈశ్వరుడు ఉన్నాడు. అందుకే ఒక మాట చెప్తున్న శివపురాణం, గ్రహకర్త మహేశ్వర అన్నాడు. ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే గ్రహ బాధలన్నీ తొలగిపోతాయి. ఇది ఒక రహస్యమైన విషయం. అందుకే ఎప్పుడైనా గ్రహాలు బాగోలేకపోతే ఏం చేయాలంటే ఏవో గ్రహశాంతులు చేస్తారు, కానీ ప్రధాన రుద్రాభిషేకం చేయమంటారు, రుద్రహోమం చేయమంటారు. ఎందుకంటే గ్రహాలన్నీ ఆయన కంట్రోల్లో ఉంటాయి. ఆయా గ్రహాల్లో ఆయన శక్తి ఉంటుంది. వాడు చేసిన కర్మను బట్టి ఆ గ్రహాలు గుర్తు ఉంటాయి. కానీ నువ్వు గ్రహాన్ని ప్లీజ్ చేసుకుంటేనే అవి ఎవరి చేతుల్లో వాడినే పట్టుకుంటే వాటిని వెనక్కి లగుతాడు. ఎందుకంటే ఎవరు పెద్ద ఆయన ఇంటికి వెళ్ళాం, కుక్క మీదకి వచ్చి టామీ వెనక్కి వెళ్ళి పని వెళ్ళదు. ఆ ఇంటి యజమాని పేరు పిలిస్తే వెనక్కిరా అంటే అది వెనక్కి వెళ్ళిపోయింది కదా. కనుక ఈ టామీల్ని వెనక్కి పంపించారంటే ఆయన్ని నమస్కరించారు శివుడిని, ఆయన వెనక్కి లాగుతాడు అనగా. కానీ గ్రహాలంటే వెనక్కి లాగగలడు. ఒక్క మాట చెప్తుందండి.